హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియోలో ఇప్పుడైతే 9:30 అవుతుంది టైము. ఈ రోజు సిలబస్ నిన్నైతే సైకాలజీ అనమాట. నిన్న సైకాలజీ ప్లస్ ఇంకోటేంటి జీకే, క్రీడారంగం, సైకాలజీ, ఇవి 2 టాపిక్స్ అనమాట. సో నిన్న టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నా దగ్గర ఉన్న సైకాలజీ బుక్ చూపిస్తాను. ఇది నా దగ్గర ఉన్న సైకాలజీ బుక్ అయితే ఇది. సో నేను టెట్ కి కూడా ఇదే చదివాను, ఇప్పుడు డిఎస్సి కూడా ఇదే చదువుతున్నాను. సో చాలా బాగుంటుంది బుక్. ఇది కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళదే. సో నేను సైకాలజీ అయితే ఈ బుక్ ని ప్రిపేర్ అవుతున్నాను. సో అదనమాట. ఆల్రెడీ టెట్ కి ఒకసారి చదివాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన ఎగ్జామ్ కి కూడా నేను ఇందులోనే చదివాను అనమాట. సో ఇది అండ్ ఈ రోజు సిలబస్ వచ్చేసి, సో ఇంకా ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాస్తాను. రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ సిలబస్ వచ్చేసి ఇదనమాట. 3rd, 4th, 5th సైన్స్, అలాగే 6th సైన్స్, అలాగే 7th సైన్స్. సో ఈ రోజు సిలబస్ అనమాట. ఇవి యాక్చువల్ గా చెప్పాం మీకు, అంటే మీ అందరికి తెలుసు టెక్స్ట్ బుక్స్ లోనే ప్రిపేర్ అవ్వాలి అని అనేసి. సో ఇవి కూడా టెక్స్ట్ బుక్సే. అంటే టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ కాదు, టెక్స్ట్ బుక్ లాంటి మెటీరియల్స్ అనమాట. సో ఒకసారి చూపిస్తాను. టెక్స్ట్ బుక్లు ఏంటంటే మనకి పారాగ్రాఫ్ లాగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ నేను తీసుకున్న ఈ జెరాక్స్ కాపీలో అయితే ఇట్లాగా పాయింట్స్ వైజ్గా ఉంటుంది అనమాట. సో చదవడానికి ఈజీగా ఉంటుంది అని నాకు ఇది బాగా నచ్చింది. సో అందుకని నేను ఈ విధంగా జెరాక్స్ తీసుకొని అయితే చదువుతున్నాను. సో ఇదనమాట. సేమ్ అంతే, పాయింట్స్ వైజ్గా ఉంటుంది. ఎవ్రీ పాయింట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, మనకు అర్థమవుతుంది బాగా. సో అందుకోసమని నేను ఈ విధంగా జెరాక్స్ తీసుకొని చదువుకుంటున్నాను. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది షేర్ చేస్తాను. మానస మోసం చేసి ఈరోజు ఊరు వెళ్ళిపోతుంది. మానస బాయ్ చెప్పు మానస అందరికి. బాయ్ ఫ్రెండ్స్, 4 days ఇంటికి వెళ్తున్నా. మా తమ్ముడు వస్తున్నాడు. బాయ్ కదా మీరు ఖచ్చితంగా. బాయ్ బాయ్. ఆఫ్టర్ 4 days మళ్ళీ కలుస్తుందా? వీడియో కాల్ చేస్తా అక్కడ నీకు రోజు నన్ను చూపించే వాళ్ళకి. సరే మరి బాయ్ 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 మానస బాయ్. 4 days తర్వాత వస్తా నేను మళ్ళీ. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జామ్ రాసేసాను. సో నాకైతే 38 మార్క్స్ వచ్చినాయి. సో నా ఫోన్ లోనే రాశాను అనమాట ఎగ్జామ్. సో మానస ఊరు వెళ్ళిపోయింది కాబట్టి నా ఫోన్ లోనే నేను ఎగ్జామ్ రాశాను. సో అది స్క్రీన్ షాట్ తీయడానికి కూడా రావట్లేదు, అందుకని మార్క్స్ చూపించలేకపోయాను అనమాట. సో నాకైతే 38 మార్క్స్ వచ్చినాయి. సో అన్ని క్రీడా రంగానికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కొన్ని పెట్టాను, కొన్ని పెట్టలేకపోయాను. అలాగే సైకాలజీలో కూడా కొన్ని పెట్టాను, కొన్ని పెట్టలేకపోయాను అనమాట. సో ఈరోజు సిలబస్ చెప్పాను కదా, డే 10 వచ్చేసి ఇక్కడ 3rd క్లాస్ మన శరీరం, అవయవ వ్యవస్థల గురించి తెలుసుకున్నాం. ఆ 2 టాపిక్స్ అయితే చదివాను. ఇంకా మిగతా టాపిక్స్ కూడా చదివేసేసి ఇంకా రేపు రాయాల్సిందే ఎగ్జామ్. సో అదనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో మాట్లాడతాం. ఇదే నా టెక్స్ట్ బుక్ అంతా. ఇదే నా టెక్స్ట్ బుక్. ఒక 6 pages ఉంటుంది అంతే. నా టెక్స్ట్ బుక్ ఇదే నేను చదివి టెక్స్ట్ కూడా ఇదే చదివాను, ఇప్పుడు కూడా ఇదే చదువు. శరీర కదలికలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత ప్రమాదాలు, బ్రహ్మ చికిత్స. శరీర కదలికలు వానపాముతో పోలిస్తే నత్త నెమ్మదిగా కదులుతుందంట. బొద్దింకలు నడుస్తాయి. బొద్దింకలు అయితే నడుస్తాయంట, పైకి ఎక్కుతాయి, అలాగే గాల్లో కూడా ఎగురుతాయంట. వాటికి 3 జతల కాళ్ళు అయితే ఉంటాయి. బొద్దింక తల వెనుక శరీరానికి 2 జత రెక్కలు అంటి పెట్టుకొని ఉంటాయంట. బొద్దింకకి ప్రత్యేకమైన కండరాలు కూడా ఉంటాయంట. కాళ్ళ దగ్గర ఉన్నవైతే నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. అంటే చేప తల, తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. ఈ 2 చివర్లో సన్నగా ఉంటాయి కదా, ఆ శరీర ఆకృతిని పడవ ఆకారం అంటారంట. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా
చేయడానికి సహాయపడుతుంది పడవ ఆకారం అనేది. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. అరిస్టాటిల్ తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్ లో తనకు తానే కొన్ని ప్రశ్నల్ని అడిగాడు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. తర్వాత మెరుగైన ఆరోగ్యం కోసం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 21. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ క్లాస్. ఇందులో ఉంది ఫోర్త్ క్లాస్ అంశం. ఫోర్త్ క్లాస్ పీడిఎఫ్ దొరికాయి కదా అని తొందరపడి జెరాక్స్లు తీపిచ్చేసుకోకండి. నేను అలాగే తొందరపడి మిస్టేక్ చేసిన. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మీరు జెరాక్స్ చేయించుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏందో కూడా చెప్తా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. నా దగ్గర ఉన్న బుక్స్ లిస్ట్ అన్ని అంతా చూపించి నేనేం మిస్టేక్ చేశాను. నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే లేవు. నేను ఇప్పుడిప్పుడే 1, 2 అట్లా గ్యాదర్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ బుక్స్ అయితే లేవు. టెక్స్ట్ బుక్స్ లేకుండా నేను రోజులు డిఎస్సి చేసిన నేను. సో నేను చేసే పెద్ద మిస్టేక్ కూడా అదే. సో టెక్స్ట్ బుక్స్ ముందే గ్యాదర్ చేసుకోవాల్సింది, కానీ నాకు సోర్స్ లేదనమాట. ఈ వేరే వాళ్ళని అడిగి టెక్స్ట్ బుక్స్ కావాలని అడిగి తెప్పించుకోవడానికి అన్ని పాత సిలబస్ తెచ్చినారు. నేనేం చేసుకునేది పాత సిలబస్ అన్ని ఎత్తిమూలను పడేసిన. ఇప్పుడు మళ్ళీ గ్యాదర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను మా ఆయన్ని పంపించాను టెక్స్ట్ బుక్లు తెమ్మని. మా ఆయన ఏమో అన్ని మొత్తం పాత సిలబస్ పట్టుకొచ్చాడు. ఒక్క 9th క్లాస్ మాత్రమే కొత్త సిలబస్ తెచ్చాడు. కొరవన్నీ పాత సిలబస్ తెచ్చాడు. నేనేం చేసుకునేది పాత సిలబస్. ఇంకేం చేసేది మొత్తం పక్కన పడేసిన. సో అట్లాగా అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్త టెక్స్ట్ బుక్స్ అన్ని ఇప్పుడు గ్యాదర్ చేసుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇంత ముందు కూడా నేను ఈ మెటీరియల్స్ లోనే చదివా. ఇప్పుడు కూడా అవే చదువుతున్నా. ఇంకేం చేసేది. ఈగలకి 5 కాళ్ళు ఉంటాయంట. ఈగలకి గద్ద, రాబందు, డేగ. ఈగలకి 5 కాళ్ళు ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కను దృష్టిని కలిగి ఉంటాయి. పాములు నాలుక ద్వారా వాసన పసిగడతాయంట. జ్ఞానేంద్రియాలన్నింటిలో సున్నితమైంది చర్మం స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. పాము అలాగే నాలుక ద్వారా వాసన అనేది పసిగడుతుంది. పిడబ్ల్యూడి యాక్ట్ 2016. పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు. దివ్యాంగులకు ఫర్ ఎగ్జాంపుల్ సుధాచంద్ర, రవీంద్ర. జ్ఞానేంద్రియాల టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రమాదాలు ప్రథమ చికిత్స. 5th Sem 2 అంట. ప్రమాదాలు ప్రథమ చికిత్స. 6 అడుగుల కంటే ఎత్తులో స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అంటే 6 అడుగుల కంటే ఎత్తులో, అంటే 6 అడుగుల కంటే ఎత్తు స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాలంట. అప్పుడు నాకు 6 అడుగులు అంటే నాకు అందుతుంది అసలు. 6 స్విచ్ బోర్డ్స్ 6 అడుగుల కంటే ఎత్తులో పెట్టాలంట. 6 నాకు ఏడంతుంది. 6 అడుగుల కంటే ఎత్తులో పెడితే నాకు అసలు అందము. మొత్తానికి ఈ రోజు సిలబస్ అయితే కంప్లీట్ వీడియో. మానస ఊరు వెళ్ళిపోయింది. మళ్ళీ మానస 4 days తర్వాత వస్తున్నాను. సో అదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.